ఇక 8 క్యాప్ కోటా, ఎన్సీసీ కోటా, స్పోర్ట్స్ కోటా. ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ ఉంది. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, సైన్యంలో పనిచేస్తున్న వారికి, మాజీ సైనికుల పిల్లలకు రిజర్వేషన్ ఉంది. అయితే ఈ మాజీ సైనికుల సర్టిఫికెట్లు ఎంతవరకు అవి కరెక్ట్గా ఉన్నాయని పరిశీలించడానికి ఒక 2 రోజులు సమయం ఇస్తారు. అది హైదరాబాదులో సోమాజిగూడలో ఉన్న మాజీ సైనికుల కార్యాలయంలో అవి పరిశీలిస్తారు. ఇవన్నీ కూడా కాళోజీ యూనివర్సిటీ వెబ్సైటు, ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో పెడతారు. 2 రోజులే జరుగుతుంది. అలాగే ఈ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు, ఎన్సీసీ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 1 రోజో 2 రోజులో జరుగుతుంది. కనుక మీరు వెబ్సైట్లు చూడకపోతే ఈ క్యాప్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు మీరు కోల్పోతారు సీట్లు. ఆ రోజు వెళ్ళిన వాళ్ళకే ఆ కోటా ఇస్తారు. నాకు తెలవదండి, నాకు సమాచారం లేదండి అంటే కుదరదు. కనుక వెబ్సైట్లో గమనించి వాళ్ళు ఇచ్చిన టైము, డేటు ప్రకారం మీరు వెళ్ళాలి. మొదటి రోజు ఈ ర్యాంక్ వరకు రండి, రెండో రోజు ఈ ర్యాంక్ అంటారు, 2 రోజుల్లో ముగించేస్తారు. కనుక ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్ పొందేవారు. అయితే క్యాప్ కింద, ఎన్సీసీ కింద, స్పోర్ట్స్ కోటా కింద మార్కులు తక్కువ వచ్చిన వారికి కూడా సీట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కనుక సమయం చూసుకుని వెళ్ళండి.